నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మనకి అక్టోబర్ దిన ఫలితాలలో భాగంగా ఈ రోజు అక్టోబర్ 12వ తారీఖు 2025 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము దిన ఫలితాలు ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక రవి కన్యా రాశిలోను, చంద్రుడు మకర రాశిలో, అందులోనూ శ్రవణ నక్షత్రం మీద నుంచి ధనిష్ట నక్షత్రంలోకి సంచారం చేస్తున్నాడు. కుజుడు కర్కాటకం, బుధుడు తులారాశిలోను, గురుడు మిథున రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు వృశ్చిక రాశి, శని భగవానుడు మకర రాశిలో వక్రస్థితిలో సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతు కన్యాలోను చేస్తున్నారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి అన్ని రంగాల్లో ఉన్న వారికి ఈ రోజు చాలా చాలా చక్కగా ఉండబోతోంది. ఏ రంగంలో ఉన్నవారైనా సరే వృధా చేసుకోకండి. ఆర్థిక లాభాలు, తర్వాత ఆర్థిక వనరులు పెరగడము, గృహంలో లాభాలు, కుటుంబంలో లాభాలు కనబడుతున్నాయి. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణము, భూమి వస్తు వాహన గృహ యోగాలు గోచరిస్తున్నాయి. తర్వాత ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, స్థానచలనాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు లాభాలు, రాజకీయ నాయకులకు పదవి వచ్చేందుకు అవకాశాలు సూచనగా కనిపిస్తున్నాయి. మీకు చెప్పదగిన సూచనలు ఏంటంటే కనుక అనవసరమైన ఖర్చులు ఈ రోజు మీకు వచ్చి పడేటట్టుగా కనబడుతోంది. ఖర్చుల నియంత్రణ చూసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి మీ పేరిట పూజ చేయడం కానీ, ఏదైనా వస్తువులు దానం చేయడం కానీ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం శం శనేశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు కానీ అంటే 54 సార్లు కానీ చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఈ రోజు అస్సలు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ రోజు బాగాలేదు, కలిసి వచ్చేటట్టుగా కనిపించట్లేదు. ఉద్యోగస్తులకు కానీ, విద్యార్థులకు కానీ, వ్యాపారస్తులకు కానీ ఇలా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ రోజు కనిపించట్లేదు. ప్రయాణాల్లో నష్టాలు, ప్రయాణంలో ప్రమాదాలు, ఇంట్లో కావచ్చు బయట కావచ్చు దెబ్బలు కానీ పడ్డం కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతోంది. ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోండి. అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. నష్టాలు కష్టాలే ఈ రోజు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారాలు గణపతి ఆరాధన చేయడంతో పాటు మీకు ఒక ప్రత్యేకమైన సూచన ఏంటంటే కనుక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. కొంత గోప్యతను పాటించండి. మీ నమ్మదగిన వ్యక్తులే మిమ్మల్ని పొడిచే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన మంత్రము ఓం గం గణపతియే నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకుని బయటకు వెళ్ళినట్టయితే కనుక చక్కని ఫలితాలతో తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి కొంతమందికి మాత్రమే మంచి ఫలితాలు కనబడుతున్నాయి. కొంతమందికి మిశ్రమం కన్నా ఇంకా తక్కువ స్థాయిలో ఫలితాలు కనబడుతున్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఈ రోజు ఎవరికి అంతగా కలిసి వచ్చేటట్టుగా కనిపించట్లేదు. ఈ రోజుని యథావిధిగా ఏదో స్తబ్దుగా గడిపే ప్రయత్నం చేయండి. విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, రాజకీయ నాయకులకు కానీ ఈ రోజు ఏ రంగంలో ఉన్న వారికైనా కలిసి వచ్చేటట్టుగా కనిపించట్లేదు. పైగా ప్రమాదాలు కానీ, దెబ్బలు కానీ తగిలేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ప్రయాణాల్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు జాగ్రత్తలు తీసుకోండి. అనారోగ్య సూచనలు కూడా చాలా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాంటి తీవ్రత ఏదైనా ఉంటే కనుక డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారికి మీ యొక్క కష్టాన్ని కానీ, నష్టాన్ని కానీ చెప్పుకొని ఆలయంలో మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం శం శక్తియై నమః. ఈ మంత్రాన్ని కానీ, లేదా ఓం చాముండాయై విచ్చే ఈ మంత్రం కానీ, ఓం దుం దుర్గాయ నమః దుర్గతి నాశిన్యే నమః. ఎవరికైతే తీవ్రమైన కష్టాలు ఉంటాయో వారు ఈ చివరి మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.